ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆరాధించడానికి కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ఈరోజు మనం దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఏమై ఉన్నాడు అని కొన్ని విషయాలు వాక్యంలో చూసుకొని ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించి అది ఆయన గ్రహించి ఆయన దేవుడు, ఆయన విషయాల్లో ఈ గొప్పవాడు అని గ్రహించి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం వరకు. పేజీ నంబర్ 735. 30. రాజు బబులోను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏమనగా, రాజగు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల నుండి అతన్ని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును ఆయన రాజ్యము తరతరముల వరకును నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేనడి ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సముద్రుడు కాదు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా కింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయి వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను అందుతుంది. ఇక్కడ మనం నెబుకద్నెజరు రాజు గురించి మనం ఆలోచన చేస్తాము. ముందుగా దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రభా, మీకు వందనాలు. యేసయ్యా, మీరు గొప్ప దేవుడవు, మీరు సర్వోన్నతుడవు ప్రభా, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు ప్రభా, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడవు ప్రభా. ఇదిగో చిన్న మందగా మేము చేరి ఉన్నాం నాయన మీ బల్ల చుట్టూ ప్రభా. మీ వాక్య ప్రత్యక్షత ఆత్మదేవ మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో తండ్రి, మిమ్మల్ని యోగ్యంగా ఆరాధించడానికి కావాల్సిన జ్ఞానం, మాటలు, ఆలోచనలు మీరు సహాయం చేయండి. ఎవరైతే త్వరగా రావాలో వాళ్ళని త్వరపెట్టి తీసుకురండి. ఆయన ఆది నుంచి అంతవరకు మీరే భారం వహించి నడిపించమని కోరుకుంటూ అల్పుండి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం వచ్చినాం పరమ తండ్రి, ఆమె. ఈ వాక్య భాగాలు మనం ఎప్పటి నుంచో మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే మరలా దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఏమై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెబుకద్నెజరు రాజు చాలా గొప్ప రాజు. ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తితో ఆయనకి ఇవ్వాల. దేవుడే ఆయనకి శక్తి ఇచ్చాడు. ఆయనకి చాలా సైనిక బలం ఉంది. ఆ సైనిక బలం ద్వారా ఆయన యూదాని, ఇశ్రాయేల్ ప్రజల్ని, మోయాబుని, అమ్నోను, ఏదోము, ఈజిప్టు, సిరియా, పాలస్తీనా, అరేబియా, టర్కీ, ఎన్ని దేశాలు తూర్పు ప్రాంతంలో ఆయనకి ప్రభావం ఉంది. ఏముందండి?
ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఉంది. ప్లస్ ఒక రాజ్యం స్థిరపడాలి అంటే ఏముండాలి? ఒక రాజ్యం స్థిరపడాలి అంటే ఏముండాలి? ఎవరు అపోజ్ చేయకూడదు, అంతా ప్రశాంతంగా ఉండాలి. ఎవరన్నా అదే కోరుకుంటాడు. ఆయన స్థిరపడిపోయాడు. స్థిరపడిపోయి ఆయన భవనాలు కట్టించుకున్నాడు. 7 వండర్స్లో ఒక వండర్ హ్యాంగింగ్ గార్డెన్స్ ఈయన కట్టారని చెప్తూ ఉంటారు. ఒక అద్భుతాన్ని ఆయన కట్టించారు అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆయనకి సుంకాలు కట్టేవాళ్ళు ఉన్నారు. అంతా బాగుంది. అంతా బాగున్నప్పుడు ఆయన మనసులో ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే అది మనం చూసినట్లయితే ఏంటంటే ఏమనుకున్నాడు? ఈ బబులోను మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుకే నా రాజధాని నగరమును నేను కట్టించుతుంది, నాది నేను అనుకున్నాడు. ఆయనకి ఆల్రెడీ అంతకుముందు ఆ వార్నింగ్ వచ్చేసింది, బాబు నువ్వు ఇలా ఆలోచించే ఛాన్స్ ఉందంటే. ఆయన గ్రహించాడు కానీ దాన్ని మర్చిపోయాడు. కాలక్రమేణా మర్చిపోయి ఆయన ఏదైతే దేవుడిచ్చాడు అని గ్రహించకుండా నాది అనుకున్నాడో, ఆయనకి దేవుడు పశువు వంటి మనసు ఇచ్చి మనుషుల నుంచి ఆయన్ని వెళ్ళగొట్టాడు. మనుషుల నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కొంతకాలానికి ఆయన రాజ్యం ఆయన మరలా వచ్చింది. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని ఆయనకు మరలా వచ్చిందో ఆయన గ్రహించాడు. గ్రహించి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఆయన ఎలా గణపరుస్తున్నాడు అంటే ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం. మొదటిగా 34వ వచనంలో ఆయన సర్వోన్నతుడు. ఎవరండి? సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఆయన దేనికి పైగా ఉన్నవాడు. ఆయన దేనికి పైగా ఉన్నవాడు. ఆయన మన దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన చేతులతో ఆయన చేశాడు. సృష్టి మీద ఆయన ఉన్నతుడు. సృష్టించిన ప్రతి దాని మీద, ప్రతి ఇతర దేవతలు ఏవైతే ఉన్నాయో మనకి అన్నిటికీ పైన ఆయన ఉన్నతుడై ఉన్నాడు. ఆయన సృష్టికి మీద సర్వోన్నతుడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన రాజ్యాల మీద, రాజుల మీద అధికారిగా ఉన్నాడు. ఎవరి మీద అధికారిగా ఉన్నాడండి? రాజ్యాల మీద రాజుల మీద ఆయన అధికారం ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నెబుకద్నెజర్ రాజు గొప్ప రాజు ఒప్పుకుంటా ఉన్నాడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన సర్వోన్నతుడు. సర్వోన్నతుడైన దేవుడు ఆ రాజ్యాల్లో ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. రాజులు అనుకుంటా ఉంటారు నేను చేస్తూ ఉన్నాను, నా బలాధికారం, నా ఇష్టం జరుగుతూ ఉంటుంది అని రాజులు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ప్రతి రాజ్యంలో ఆయన క్రియలు ఆయన కలగజేసుకునే దేవుడుగా ఉన్నాడు. మనం హామాను మొర్దెకై గురించి ఆలోచన చేసినట్లయితే, హామాను మొర్దెకైని చంపేయాలని ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ఉరికై కట్టాడు. ఒక ఉరికై కట్టి రాజు చేత ఎట్లాగైనా సరే నేను అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని రాజు దగ్గరికి వస్తే రాజుకి నిద్ర పట్ల. రాజు నిద్ర పట్టకుండా ఎవరు చేశారు? దేవుడే. మనుషులు అనుకుంటా ఉంటారు నేను చేస్తూ ఉన్నాను, నా ఇష్టం నడుస్తూ ఉంది అనుకున్నా కానీ అది మనుషుల ఆలోచన వరకే. కానీ సర్వోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యాల మీద, ఆ రాజుల మీద ఆయన అధికారిగా ఉన్నాడు. ఆ రాజుకి నిద్ర పట్టలేదు. అవునా? ఎవరినైతే చంపేయాలనుకున్నారో మొర్దెకైకి రాజు ఎవరినైనా గణపరచాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి? ఒక దేవుడు మాత్రమే అలాంటి క్రియలు చేయగలడు. మొదటిగా మనం చూసాం ఆయన సృష్టికి మీద అధికారం గల దేవుడు, సర్వోన్నతులైన దేవుడు. రెండోదిగా ఆయన చూస్తూ ఉన్నాం ఆయన రాజుల మీద, రాజ్యాల మీద ఆయనకి అధికారం ఉంది. అవునా? ఆయనకి భూలోకం మీదే కాదు, భూలోకం మనకు కనిపించేది, మనకు కనిపించకుండా ఆత్మీయ వాతావరణం ఉంది. ఆ ఆత్మీయ వాతావరణంలో ఆయన తండ్రి అయిన దేవుని, యేసుప్రభువు వారు తండ్రి అయిన దేవుని పక్కన కుడిపార్శ్వన కూర్చొని ఆయన సమస్తాన్ని ఏళ్తా ఉన్నాడు. అవునా? సైతానికి ఆయన బౌండరీ గీశాడు. మనం అనుకుంటాం సైతాను దేవుడు ఈక్వల్ అని. సైతాను దేవుడు ఇప్పుడు ఈక్వల్ కాదు. సైతాన్ ఈక్వల్ టు ఒక దూత మైకిల్కి ఈక్వల్. అయితే యోబు విషయంలో దేవుడు సైతానికి బౌండరీ గీశాడా? అతని ప్రాణాన్ని మాత్రం ముట్టదు. అవునా? ఆయనకి భూమి మీదే కాదు, ఆత్మీయ వాతావరణంలో, ఆత్మీయ లోకంలో, రాబోతున్న యుగాల్లో కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన ఆత్మీయ లోకంలో కూడా ఆయన సర్వోన్నతుడు. ఆయన నీతి న్యాయాలు జరిగించే విషయంలో కూడా సర్వోన్నతుడు. అవునా? సర్వోన్నతుడైన దేవుడు నీతి న్యాయాన్ని మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు. భూలోకం పుట్టినప్పటి నుంచి
భూమి పుట్టినప్పటి నుంచి ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన నీతి ఎప్పుడూ మారదు. ఆయన నీతి ఎప్పుడు మారదు. ఆయన ఏం చేశాడు? మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే చేయరో వాళ్ళు దేనికి పాత్రులు? శిక్షకు పాత్రులు. అవునా? అయితే మన జీవితాల్లో మనం శిక్షకు పాత్రలమే. కానీ దేవుని నీతి మనకు యేసు ప్రభువు వారి ద్వారా మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎలా వెల్లడిపరిచాడండి దేవుని నీతిని? నేను పాపిని, నేను నరకానికే పాత్రుడిని. కానీ దేవుడు నన్ను నా పాపాన్ని ఆయన ప్రియకుమారుడి మీద, యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, మనకు ఆయన వాక్యం వినకపోతే మనకి రక్షణ, మన ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు, మారు మనసు రక్షణ మనకి లేదు. అయితే దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన కుమారుడిని మనల్ని ప్రేమించి పంపించి ఆయన న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మనకు రావాల్సిన శిక్ష, ధర్మశాస్త్రం మన మీద ఏదైతే శిక్ష మోపుతా ఉందో ఆ శిక్ష మొత్తాన్ని దేవుడు తన కుమారుడి మీద వేయడానికి ఇష్టపడ్డాడు. అవునా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది ఆయనకి ఏమైందండి? నీతి అయింది. అవునా? మనకేంటి నీతి? దేవుని న్యాయం ముందు మనం ఎవ్వరూ నిలలేం. ఆయన సర్వోన్నత న్యాయం ముందు మనకి సుప్రీంకోర్టు ఒక కేసులో ఒకలా చెప్పిద్ది, ఇంకో కేసులో ఇంకోలా చెప్తుంది. న్యాయాలు మారిపోతూ ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ దేవుని న్యాయం మాత్రం ఎప్పటికీ మారదు. ఆయన నీతిని, న్యాయాన్ని మన పట్ల చూపించేవాడుగా ఉన్నాడు. మన శిక్ష మొత్తాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందుకని మనం దేవుణ్ణి, అయ్యా నువ్వు నీతిని, న్యాయాన్ని జరిగించే దేవుడు అయ్యా అని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన కృపని, దయని చూపించే విషయంలో సర్వోన్నతుడు. కృపని, దయని చూపించే విషయంలో సర్వోన్నతుడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఏమని చూస్తామంటే, దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద తన వర్షాన్ని, తన సూర్యుడిని పంపిస్తూ ఉన్నాడు. మనం చేస్తాం అట్లా? ఏ రాజన్న చేయగలడా? ఏ రాజు చేయలేడు. ఆయన కృప చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో ఆయన సర్వోన్నతుడు. అవునా? నినివే ప్రజలు దేవుని దృష్టికి చెడ్డవారు. వాళ్ళు ఏమైపోవాలి? మరణం అవ్వాలి. వాళ్ళు దేవుని శిక్షకి పాత్రలు అవ్వాలి. అవునా? అయితే వాళ్ళకి మారు మనసు కావాలి, వాళ్ళు మారతారేమో అనే అవకాశం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోనాకి ఇచ్చాడు. యోనా అక్కడి నుంచి ఏం చేశాడండి? పారిపోతే ఒక పడవకి వెళ్ళిపోతా ఉన్నాడు. పడవకి వెళ్ళిపోతా ఉంటే కేవలం నినివే ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆయన సముద్రం మీద తుఫాను సృష్టించాడు. అక్కడ ఉన్న మనుషులందరి మనసుల్లో యోనా మాత్రం ఈ షిప్లో, ఈ పడవలో ఉండకూడదు. అది ఎవరు కలుగజేయగలరు? దేవుడే. సముద్రంలో పడిన వ్యక్తిని అద్దరికి ఎలా చేరుస్తారు? ఆ చేప ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? ఇదంతా ఎవరి కోసం చేశాడండి? నినివే ప్రజల మీద ఆయన దయ ఉంది, ఆయన కృప ఉంది. ఆయన కృప చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో ఆయన సర్వోన్నతుడు. ఆయన మాత్రమే పూజ్యుడు. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. వేశ్రీ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎవరినైనా పూజించాలి, ఎవరినైనా గణపరచాలి నిత్యము అంటే దానికి యోగ్యులు ఒక్క దేవుడు మాత్రమే. ఒక దేవుడు మాత్రమే మనుషులందరూ పూజించడానికి యోగ్యుడు. మనుషులందరికీ ఇవ్వాల్సిన మహిమ ఆయన మాత్రమే పొందదగినవాడు. ఆఖరిగా చూస్తే మనం చూస్తాం యెషయా గ్రంథంలో, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. దేవుని ఆలోచనలు
ఉన్నతమే. యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే యోసేపుకి వచ్చిన కళను బట్టి వాళ్ళ అన్నలు ఏమనుకున్నారండి? ఈయన మా మధ్యలో ఉంటే మమ్మల్ని ఏళ్తాడు అనుకున్నారు. మధ్యలో ఉంటే మమ్మల్ని ఏళ్తాడు అనుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆ థ్రెట్ని రిమూవ్ చేశారు. అంతేనా? పోలీసులు కూడా అంతే చేస్తూ ఉంటారు. ఉన్న థ్రెట్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. మనుషులు మనకి ఏదైనా ప్రమాదం అనిపిస్తే దాన్ని తీసేసుకుంటూ పోతూ ఉంటాం. అవునా? యోసేపు అక్కడితో ఆగిపోయాడా? మనుషుల ఆలోచనలు, వాళ్ళ నాన్న కూడా యాకోబు కూడా ఏంది ఇలా అంటున్నావు అంటా ఉన్నాడు. కానీ దేవుడు ప్రపంచం మొత్తం బ్రతకాలి, ప్రపంచం మొత్తం రాబోతున్న కరువుని తట్టుకోవాలి అంటే ఆ ఒక్క వ్యక్తి యోసేపు పట్ల దేవుడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. యోసేపు కూడా గ్రహించాడు, నేను అందరిపైన అధికారి ఉంటానని కాదు, ఈ కరువు రాకుండా, ఈ కరువులు అందరూ నశించిపోకుండా మనల్ని కాపాడడానికి ఆయన నన్ను ముందుగా పంపించాడు. అవునా? మనుషుల ఆలోచనల కంటే కూడా ఆయన సర్వోన్నతుడు. మనం మొదటిగా చూసాము, మన దేవుడు సర్వోన్నతుడు అని ఎవరు చెప్తా ఉన్నారు? నెబుకద్నెజర్ రాజు ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. అవునా? అయితే మనం చూస్తూ ఉన్నాం, ఆయన సృష్టికి పైగా ఉన్నవాడు. ఆయన జనులను, రాజ్యాలను ఆయన వాటి పైగా ఉన్నవాడు. రాజ్యాల మధ్యలో ఆయన కలుగజేసుకునేవాడు. అవునా? ఆత్మీయ ప్రపంచంలో, మనకు కనబడిన ప్రపంచంలో కూడా ఆయన సర్వోన్నతుడు. ఆయన న్యాయం చూపించే విషయంలో ఆయన సర్వోన్నతుడు. అవునా? ఆయన మన పట్ల ఆయన నీతిని వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? ఆయన నీతి ప్రకారం అయితే మనం నరకానికి వెళ్ళాలి, మన శిక్షకు పాత్రం. కానీ ఆయన కుమారుని పంపించి మనకి బదులుగా ఆయన వెల చెల్లించాడు. ఆయన శిలువలో ఆయన రక్తాన్ని చిందించని దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసాం, ఆయన కృప చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో ఆయన సర్వోన్నతుడు. నినివే ప్రజలు బ్రతికారు అంటే ఒక్క దేవుడు కలుగజేసుకొని మాత్రమే, దేవుని దయ మాత్రమే ఉండి వాళ్ళకి స్వార్థ ప్రకటించింది, వాళ్ళకి మారు మనసు ప్రకటించింది, వాళ్ళు ఒప్పుకునేలా చేసింది దేవుడు మాత్రమే. రాజు నుంచి పశువు వరకు వాళ్ళందరూ నశించిపోవటం ఇష్టం లేదు దేవునికి. ఆయన దయ అంత గొప్పది. ఆయనకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళ పట్ల ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ అలా చూపించడంలో ఆయన సర్వోన్నతుడు. ఆ తర్వాత ఆయన మాత్రమే పూజనీయుడు. ఎప్పుడు? యుగాలు ఆయన మాత్రమే పూజనీయుడు. మనుషుల ఆలోచనల కంటే ఆయన ఉన్నతుడు. రెండోదిగా చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 735-36 పేజీలు ఉంటుందండి. 34 చదవండి అమ్మ కొంచెం. చాలు. ఆయన ఆధిపత్యం ఏంటండి? ఆయన ఆధిపత్యం. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏజెంట్స్ కొట్టుకుంటూ ఉన్నారు. చైనా వాళ్ళు కొంతమంది, అమెరికా వాళ్ళు కొంతమంది రోజుకి కొత్త వస్తూ ఉన్నారు. అవునా? గత కొంతకాలం నుంచి అమెరికా ఒక డామినెన్స్ని తగ్గించాలని చైనా అలా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో ఈ గొప్ప రాజు, ఈ నెబుకద్నెజర్ రాజు మళ్ళా పశువు బుద్ధి వచ్చి మానవ బుద్ధి వచ్చిన రాజు చెప్తున్నాడంటే ఆధిపత్యం ఎవరిదండి? దేవుడు మాత్రమే ఆధిపత్యం గలవాడు. అవునా? ఆయనకి దేని మీద ఆధిపత్యం ఉందంటే, ఆయనకి సృష్టి మీద ఆధిపత్యం ఉంది, ఇవన్నీ చూసాము. కానీ ఆయనకి సమయం మీద ఆధిపత్యం ఉంది. అవునా? భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఆయన ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడకముందే ప్రపంచం మొత్తాన్ని ఆయన చూసిన దేవుడు. ప్రతి సమయం మనకు అనిపిస్తూ ఉంటుంది, సమయాలు దాటిపోతున్నాయేమో, మన వల్ల కావట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ సమయాలు, కాలాలు అన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. అయ్యా, ప్రతీదీ కూడా నీ ఆధీనంలో ఉందయ్యా, నీకు ఆజ్ఞ లేకుండా ఏది జరగదయ్యా అని మనం దేవుణ్ణి
ఆరాధించాలి. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథము 46 9 10 608వ పేజీ అండి. ఆది నుండి కలగబోయే వాటిని ఆయనే తెలియజేస్తున్నాడు. ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దేవుడు మనుషులకి స్వచిత్తం ఇచ్చాడు, నా ఇష్టాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నా ఇష్టాన్ని ఇచ్చాడు. నా ఇష్టం దేవుని అనుకున్నట్టు ఉండొచ్చు, దేవుడు అనుకున్నట్టు కూడా ఉండొచ్చు. అయినా సరే దేవుడు ఆదిలోనే చెప్తా ఉన్నాడు. జరగబోయే వాటిని చెప్పే అధికారం కానీ అర్హత కానీ ఉన్నవాడు ఎవరండి? మన దేవుడు. అవునా? ఆ తర్వాత మనం యేసుప్రభువు వారు చెప్తా ఉంటారు. యేసుప్రభువు వారు పరలోకమందును భూమి మీద యందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఎవరిదండి? ఆధిపత్యం ఎవరిది? మన దేవుంది. అవునా? ఈ వాక్యం ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 33 సంవత్సరాలప్పుడు చెప్పాడు. అవునా? అప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు ఉన్నాం. ఈ మాట అప్పుడు నిజమే, ఇప్పుడు కూడా నిజమే. ఆయనకి పరలోకం మీద అధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకి అధికారం ఉంది. భవిష్యత్తులో ఆయన వచ్చే పర్యంతం ఆయనకి అధికారం ఉంది, వచ్చిన తర్వాత కూడా ఆయనకి అధికారం ఉంది. అవునా? దేవుడు ఆధిపత్యము మన జీవితాల్లో ఆయన ఆధిపత్యం గల దేవుడు. ఆ తర్వాత దేవుడు అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడు చూస్తే రోమాపత్రిక 6:14 పేజీ నంబర్ 137 అండి. మన మీద ఏం ప్రభుత్వం చేస్తూ ఉందండి? దేవుని ఎరకముందు నా మీద, నా జీవితంలో నేను ఆ పాపాన్ని, నా మాటల్ని, నా చూపుల్ని, నా వ్యసనాల్ని నేను మార్చుకోలేను, నా శాపాలని నేను మార్చుకోలేను. పాపం నిత్యము నన్ను ఏళ్తా ఉంది. పాపం నిత్యము నన్ను ఏళ్తా ఉంటే దేవుడు చేసిన రక్షణ కార్యం ద్వారా, ఆయన చేసిన బలియాగం ద్వారా ఆయన మనకిచ్చిన గొప్ప విడుదల. ఆయన ఆధిపత్యం మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో పాపం యొక్క ఆధిపత్యాన్ని లేకుండా చేశాడా లేదా? చూస్తా ఉన్నామా? పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అవునా? దేవుడు ఆయన ఆధిపత్యం మాత్రమే కాకుండా మన జీవితాల్లో మనల్ని ఏలేవాడుగా ఉన్నాడు. అవునా? ఎవరైతే యేసుప్రభువు వారిని సొంత రక్షకుడు అంగీకరించకుండా ఉంటారో వాళ్ళు ఈ పాపం కింద ఉంటారు. దేవుణ్ణి అంగీకరించకుండా చేయడానికి, ఒక మనిషిని నరకంలో పంపించడానికి సైతాను ఎంతైనా పోరాడుతూ ఉంటాడు, వాళ్ళని ఒప్పుకోలేడు. కానీ రక్షించబడకపోతే మనకి పాపం మీద అధికారం లేదు. పాపం మన అవయవాల్ని వాడుకుంటూ ఉంటుంది, మన కళ్ళు వాడుకుంటూ ఉంటుంది, మన చేతులు వాడుకుంటూ ఉంటుంది. కానీ ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ మీద పాపంకి అధికారం ఉందా? లేదు. ఆ తర్వాత మన దేవునికి జీవం మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం. ఇలాంటి రాజు, దేవుడు, మనిషి భూమి మీద పుట్టారు? ఎవరన్నా పుట్టారా? పుట్టలేదు. ఇకపోయినా పుట్టలేరు. యేసుప్రభువు వారు ఏమంటారంటే, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకునే అధికారం. ఆయన సమయం మీద అధికారం గల దేవుడు. అవునా? సర్వలోకం మీద అధికారం గల దేవుడు. మనలో ఉన్న పాపం యొక్క అధికారాన్ని నుంచి మనల్ని విడిపించాడు. ఆ తర్వాత ఆయనకి మరణం మీద అధికారం ఉంది. ఆ తర్వాత జీవం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఒకళ్ళని పుట్టించగలడు, ఒకళ్ళను చనిపోయేలా చేసగలడు. ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆ తర్వాత మనుషుల యొక్క ఫ్రీ విల్, మనుషులు చాలా హృదయాలు ఆలోచన చేస్తూ ఉంటారు, నేను అలా అవుతాను, ఇలా అవుతానని. దాని మీద కూడా ఆయనకి సామెతల గ్రంథంలో ఉంటుంది. మనుషుల హృదయంలో చాలా అనుకుంటారు, కానీ దేవుని ఆలోచన మాత్రమే నెరవేరుతుంది. దేవుడు ప్రభుత్వాలనే కాదు, ప్రతి ఒక్క మనిషి చిత్తాన్ని కూడా ఆయన అధికారంలో పెట్టుకునే శక్తిగల దేవుడు. అవునా? ఆ తర్వాత మనం చూసినట్లయితే
నోవాహు సమయంలో కూడా భూమి మొత్తం నాశనం అయిపోయింది. భూమి మొత్తం నాశనం అయింది. అయిందా లేదా? ఎవరు బ్రతికారు? నోవాహు ఒక్కడే. అసలు ఎలా బ్రతికాడండి? అలా ఎవరు చేయగలిగారు? సృష్టి మొత్తం పాడైనా నేను అనుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఉండాలి, ఈ వ్యక్తి ఉండాలి. ప్రపంచంలో లోకంలో అనేక మంది దేవుని ఎరగకపోయినా నువ్వు నేను దేవుణ్ణి ఎరగడానికి అవకాశం ఇచ్చాడు. నోవాహుకి దేవుడు ఓడ ఏర్పాటు చేశాడు. మనం దేవుని ఎరగడానికి, ఇక్కడ కూర్చొని ఆరాధించడానికి ఆయన సువార్తని ఏర్పాటు చేసి మనకి బోధించి ఆయన ప్రేమను వెల్లడపరిచి మన పాపాలు ఒప్పుకునేలా చేసి ఆయన మనల్ని రక్షించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అలా ఎవరూ చేయలేరు. అవునా? ఆ తర్వాత ఇంక చూద్దాం, చూడండి 3వ విషయం. 34 వచనం చదవనమ్మా మళ్ళీ. దానియేలు గ్రంథము 34వ వచనం, 4వ అధ్యాయం 34వ వచనం. తరతరములకు ఆయన రాజ్యం ఉంటుంది. తరతరాలకి ఆయన రాజ్యం ఉంటుంది. తరతరాలంటే ఎంతమంది రాజులు మారిపోయారు? నెబుకద్నెజరు బతికాడండి? నెబుకద్నెజరు బతకలేదు. కానీ దేవుడు తరతరాల వరకు ఆయన ప్రజలతో నిబంధన చేసే దేవుడుగా ఉన్నాడు. తరతరాల వరకు ఆయన నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. అబ్రహాంకి దేవుడు ఏం చేశాడండి? నిబంధన చేశాడు. అబ్రహాంకి పిల్లలు ఉన్నారు, అప్పుడు పిల్లలు లేరు. అయినా సరే ఆయన అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసిన నిబంధన ఐగుప్తులో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అవునా? ఆ బానిసత్వం నుంచి ఎవరు బయటికి తీసుకొచ్చారు? ఎవరైనా అంతకాలం జీవిస్తారా? మన దేవుడు అమరుడు, ఆయన ఉన్న దేవుడు, ఆయన ఉన్న దేవుడు. అవునా? ఆయన తరతరాలు, ఎన్ని తరాలు గడుస్తూ ఉన్నా ఆయన మనుషుల జీవితాల్లో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని చూపిస్తూ ఉన్నాడు. ఆయన నిబంధనని అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఆయన ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి దావీదు ఒక మంచి రాజు, దేవుని మనసు ఎరిగిన రాజుని ఆయన పెట్టాడు. అవునా? వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినంత వరకు, దావీదు వరకు చాలామంది వచ్చారు, చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. అవునా? దావీదుని ఆయన కోరుకున్నాడు. ఆ తర్వాత సమయం వస్తూ ఉన్నప్పుడు ఆ రాజే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు కూడా మన మీద రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఏళ్తూ ఉన్నాడు. ఆయన ఒకరోజు రాబోతూ ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు 3 విషయాలు చూసామండి. ఆయన సర్వోన్నతులైన దేవుడు. రెండోదిగా ఆయన ఆధిపత్యము గల దేవుడు. మూడోదిగా ఆయన తరతరాలు ఏలే దేవుడు. తర్వాత ఆయన చూద్దాం, 30 చూడమ్మా, 4:35. చాలు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎలా ఉన్నారండి? భూనివాసులందరూ ఎన్నికి రారు. నెక్స్ట్ మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది, జనములు ఒక బకెట్ నుంచి నీళ్లు తీస్తే బొట్టులా ఉంటారు. ఒక మనిషి కాదు. అక్కడ ఏముంటుందంటే నేషన్స్, జనులందరూ ఒక బొట్టులాగా కనిపిస్తారు. మనం ఒక ధూళి లాంటి వాళ్ళం. కానీ మనల్ని రక్షించడానికి బొట్టు లాంటి వాళ్ళం, మట్టి లాంటి వాళ్ళం, పురుగు లాంటి వాళ్ళం. యోబు అంటాడు, పురుగు లాంటి వాళ్ళం. మనల్ని రక్షించడానికి ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు భూమి మీదకి శరీరధారిగా రావడానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీ గ్రంథంలో మనం చూస్తాం, ఒకసారి చూద్దాం, ఇది చూసుకొని ముగించుకుందామండి. 2వ అధ్యాయము 6-9 వరకు. ఫిలిప్పీ చాలు. ఆయన మనుషుల పోలిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అది
మనకైతే అర్థం కాదు. కానీ ఆయన ప్రేమించి మనం నశించిపోకూడదు. దేవుడే చెప్తా ఉన్నాడు, బాబు మీరు బకెట్లోంచి ఒక నీళ్లు తీశారనుకోండి, అందులో బొట్టు జారితే ఆ బొట్టు దేనికి సమానం? జనాంగాలందరికీ సమానం. మనం పురుగు లాంటి వాళ్ళం. అలాంటి పురుగు లాంటి మనుషులు లాంటి పోలిక రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు అంతగా మనల్ని రక్షించడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన భూమి మీదకి రావటం మాత్రమే కాకుండా ఆయన దేవుని ఉగ్రతని ఆయన తాగాడు. ఆ పాత్రలో దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నా మీదకి రావాల్సింది, మన మీదకి రావాల్సింది. ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆఖరిగా చూస్తే 35 చూడండి, 35 వచ్చిన 4:35. ఆయన చేయి పట్టుకొని, అయ్యా నువ్వేం చేస్తున్నావు అని మన ఇంట్లో ఒక నిర్ణయం చేసామనుకో, మనకి ఇష్టపోతే మనం క్వశ్చన్ చేస్తాం. అవునా? మన ప్రభుత్వాలు సరిగ్గా చేయకపోతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. పెద్ద పెద్ద చైనా దేశంలో కూడా ఎంతో కొంత అల్లర్లు ఉంటానే ఉంటాయి. కానీ దేవుడు చేయి పట్టుకొని నువ్వెందుకు ఇలా చేస్తూ ఉన్నావు? ఫరో అన్నాడు, ఆయన ఎవరన్నాడు? నా రాజ్యంలో ఆయనకి హక్కు ఉందన్నాడు. దేవుడు ఫరోని బయటికి తీసుకొచ్చాడు లేదా? నెబుకద్నెజరు కూడా నా రాజ్యం అనుకున్నాడు. ఆయన రాజ్యాన్నే ఆయన తీసేశాడు. ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు. అవునా? సైతాన్ ఏమనుకున్నాడంటే నేను మహాపర్వతానికి ఎక్కుతాను, అక్కడ ఉంటాను అనుకున్నాడు. కానీ దేవుడు పడదోశాడు. అయితే ఆయనని చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అంటానికి ఎవ్వరికి అర్హత లేదు. అవునా? అయితే మనకి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఆయన మనకొక అవకాశం ఇచ్చాడు. మనం ఆయనకి స్నేహితులయ్యే అవకాశం ఇచ్చాడు. దాసుడు యజమాని చేసేయి దాసుడికి తెలుస్తాయా? ఇక మిమ్మల్ని దాసులని పిలవను. అవునా? మిమ్మల్ని ఎలా పిలుస్తాను? స్నేహితులుగా పిలుస్తాం. మనం మంచోళ్ళం అని మనల్ని ఆయన స్నేహితులుగా పిలవలేదు. కేవలం ఆయన కుమారుని బట్టి ఆయన మనల్ని స్నేహితులుగా పిలవడానికి ఇష్టపడ్డాడు. నేను ముగిస్తూ ఉన్నాను. మనం ఈరోజు ఏం చూసామంటే, నెబుకద్నెజరు రాజు ఆయన ప్రభావం అంతా ఉన్నప్పుడు అంతా నాది, నా వల్ల నీది అనుకున్నాడు. కానీ ఆయనకి పశువు మనసు వచ్చి 7 సంవత్సరాల పాటు ఆయన గడ్డి మేచిన తర్వాత ఆయనకి మనసు వచ్చింది. ఆయన గుర్తించాడు. ఏమని గుర్తించాడు? ఆయన సర్వోన్నతుడు. నెక్స్ట్ ఆయన ఆధిపత్యం గలవాడు. ఆయన తరతరాలు ఉండే దేవుడు. భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు. ఆయన చేయి పట్టుకొని ఇది ఎందుకు చేస్తున్నావు అని అనడానికి ఎవరు సమర్థులు కారు. అవునా? ట్రాఫిక్ పోలీసులు మైకుల్లో చెప్తూ ఉంటారు, మీరు గనక వాహనాన్ని లైసెన్స్ లేకుండా నడిపితే మీ వాహనానికి ఇన్సూరెన్సు ఉన్నా అది మీకు చల్లదు. అవునా? సపోజ్ అది నేను వినలా, అది నాకు తెలియదు, నేనేదో చేశా, కోర్టులో కూర్చొని బాబు ఇది ఇలా ఉంది, నేను నాకు తెలుసు అన్నా నాకు తెలియదన్నా తప్పే. అవునా? అయితే లోకంలో న్యాయాలు మనకు తెలిసినా తెలియపోయినా చట్టాలుగానే ఉంటాయి. అయితే దేవుడు మనం ఒప్పుకోకపోయినా మన ఆలోచనలో ఎన్నున్నా కానీ దేవుడు సర్వోన్నతుడు. దేవుడు ఆధిపత్యం గలవాడు. దేవుడు తరతరాలు ఉండే దేవుడు తరతరాలు ఉండే దేవుడు. ఆయన చేయి పట్టుకొని ఆయన నువ్వేం చేస్తా ఉన్నావు అని అనడానికి ఏమీ లేదు. దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం వేరు. ఆరాధించటం అంటే ఆయన దేవుడు. రాహాబుకి దేవుని గురించి ఏమీ తెలియదు. ఆమె విన్నదంతే. విని ఆకాశమందు భూమి యందు ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఉన్నాడు ఆయన ఆమె గ్రహించి దేవుని ఆరాధన చేస్తుంది. రూతు ఆయనే నా దేవుడు. రూతు అంతవరకు ఆయన జీవితంలో ఆయన ఏం చేయలే. స్తుతి వేరు. కానీ దేవుడు ఆయన ఏంటి అని మనం గ్రహించి, ఇప్పుడు శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి వచ్చి ఏమంటాడండి? నాకు అధికారం ఉంది,
నా అధికారం కంటే నీకు అధికారం ఉంది ప్రభా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు గ్రహించట్లా. దేవునికి అధికారం ఉంది. అంటే మనం ఆయన ఏమై ఉన్నాడు అని గ్రహించి, అయ్యా నువ్వు ఇది కానానీరాలు ఉంది. కానాయిన రాళ్ళని దేవుడు ఏం చెప్తానంటే, నువ్వు దాసురాలివి, కుక్క పిల్లలకి పిల్లల రొట్టెలు వేయరు. అయ్యా నేను దాసురాలనే, నాకేం తెలియదు, అయినా నువ్వు దయగలవాడు, నువ్వు కృపగలవాడు, నీ దగ్గరే నాకేమైనా దొరికితే. ఆయనకి ఇంకా ఏం చేయలే. ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఎరిగి, అయ్యా నువ్వు ఇలాంటి దేవుడు, మనం చిన్న మాట చెప్పినా అది దేవుణ్ణి ఆరాధించినట్టు. కళ్ళు మూసుకోండి.